సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే నాగరాజు గారు, మీ సమక్షంలో మొత్తం ప్రజలకి మనం ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, మీరు గనక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే ఈ జడ్జిమెంట్ని వాడండి. ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సెక్షన్ 142 ప్రకారము డిస్క్రిషన్ తీసుకొని మ్యారేజ్ని రద్దు చేస్తారు. కాబట్టి లోవర్ కోర్ట్స్లోనే లేదా హైకోర్టులో అయినా మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాటింది అంటే ఈ జడ్జిమెంట్ని వాడుకుంటే ఖచ్చితంగా మీకు ఈ 15 ఏళ్ళు 10 ఏళ్ళు సాగకుండా ముందుగానే కంటెస్టెడ్ డివోర్స్లో కూడా మీకు డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీ జీవితం మీరు మొదటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు చెప్పేంత వరకు చాలా మందికి ఆప్షన్ ఒకటి ఉందని చెప్పేసి తెలియదు సార్. అసలు తెలియదు చాలా మందికి. అసలు కోర్ట్స్ కి ఒక స్పెషల్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లో కోర్టు నార్మల్ గా వేరేవేమి రూల్స్ పరిగణించకుండా ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాను అన్న పవర్ ఉంటది అన్నది చాలా మందికి తెలియదు. సామాన్యులకు అస్సలు తెలియదు. మీరు అలా చెప్తుంటే నాకు ఏ విధంగా గుర్తొస్తుందనంటే, అసలు ఎంతమంది వాళ్ళ లైఫ్ని అంటే రీస్టార్ట్ చేసుకోలేక దినదిన గండం అనుకుంటూ వీళ్ళని అవాయిడ్ చేయలేక వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు బతకలేక లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అనిపించింది నాకైతే. అంటే ఈ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు నాకు అట్లా ఆ సర్కిల్ తిరుగుతుందండి. అసలు మీ దగ్గర చాలా కేసెస్ వస్తూ ఉంటాయి కదా. కొంతమంది సాడిస్ట్ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే, నా జీవితం నాశనం అయిపోతే నాశనం అయిపోయింది పర్వాలేదు, కానీ అవతలోడు మళ్ళీ పెళ్లి చేసుకొని వాడి జీవితం బాగుపడుతుందేమో అని చెప్పి డైవర్స్ ఇవ్వరు. అట్లాంటి టైంలోనే ఈ డిస్క్రిషన్ పవర్స్ కోర్ట్స్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాయి. సుప్రీంకోర్టే డిస్క్రిషన్ పవర్ వాడింది అంటే ఆ కేసులో ఎంత అన్యాయం ఉంటే సుప్రీంకోర్టు ఆ పవర్ వాడుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ పాయింట్ తెలుసుకుంటే 15 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు డైవర్సల్ కాకుండా 5 ఏళ్లలోనే మీరు ఎవిడెన్సెస్ ఏవైతే సబ్మిట్ చేస్తారో ఏముంటుందండి. నాలుగు గారు ప్రొసీజర్ చూసుకుంటే మనం ఫస్ట్ ఎవరైతే డివోర్స్ వేస్తారో దానికి ప్రొసీజర్ ప్రకారం వెళ్తే వెంటనే కౌంటర్ వేయాలి. ఓకే, కౌంటర్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి ఏమైనా రీజాయిండర్ వేయాల్సి వస్తుంది అనుకుంటే రీజాయిండర్ వేయచ్చు. ఓకే, రీజాయిండర్ అంటే ఒకళ్ళు ప్లెయింట్ వేసిన తర్వాత ఒకళ్ళు కౌంటర్ వేయాలి. అంటే ఈ ప్లెయింట్కి కౌంటర్ వేయాలి. ఈ కౌంటర్ వేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఏమైనా వేయాలంటే రీజాయిండర్ వేయాలి. దాని తర్వాత ఎవిడెన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, దాని తర్వాత జడ్జిమెంట్ రావాలి. ఈ ప్రొసీజర్లో మీరు ఎంత కాదనుకున్నా కూడా 3-4 ఏళ్లలో ఈ ప్రొసీజర్ అయిపోవాలి.